వెయిటింగ్ షో బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో అట్టహాసంగా ప్రారంభమైంది నిన్న. బిగ్ బాస్ తెలుగు వెర్షన్ హౌస్ లోకి పెట్టిన తొలి అడుగుతోనే ఎన్టీఆర్ ఆకట్టుకున్నాడు. వెండితెర మీదే కాదు, ఏ తెరైనా ఆడుకోవడం నా అలవాటు అని నిరూపించాడు ఎన్టీఆర్. తనదైన శైలిలో మాటలతో గారడి చేస్తూ బిగ్ బాస్ హౌస్ ను పరిచయం చేయడం విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఇక ముఖ్యంగా సెలబ్రిటీలను యంగ్ టైగర్ పరిచయం చేసిన తీరు అబ్బా ఎంత స్పెషల్ గా ఉందండి. పరిచయ కార్యక్రమంలో భావోద్వేగాలను అద్భుతంగా పండించాడు మన ఎన్టీఆర్. బిగ్ హౌస్ లోకి ప్రవేశించిన వారిలో అర్చన, సమీర్, ముమైత్ ఖాన్, ప్రిన్స్, మధుప్రియ, సంపూర్ణేష్ బాబు, జ్యోతి ఉండడం విశేషం. ఇక బిగ్ బాస్ ఆరంభ కార్యక్రమంలో ఎన్టీఆర్ చేసిన హంగామా, సెలబ్రిటీల గురించి వివరాలు అబ్బా ఏం చెప్పాలండి. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోను యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో ప్రారంభించి సూపర్ స్టెప్పులతో హోస్ట్ గా తనకు తానే సాటి అవుతారని సిగ్నల్స్ ఇచ్చాడు. పాటలతో మొదలుపెట్టి మాటలతో గారడి చేసి మన బిగ్ బాస్ షోను మరో స్టేజ్ కు తీసుకెళ్తాడన్న ప్రేక్షకుల, నిర్వాహకులు, సన్నిహితుల నమ్మకాన్ని నిలబెట్టాడు మన ఎన్టీఆర్. ఇక తొలి సెలబ్రిటీగా అర్చన అడుగుపెట్టింది. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన తొలి సెలబ్రిటీ అర్చన రికార్డులకెక్కింది. తన పేరు ఎప్పుడూ నిలిచిపోతుంది మన టాలీవుడ్ లో. అర్చన సినీ నటిగా టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచిత్రాలు. కథక్, కూచిపూడి డాన్స్ తో అందెవేసిన అడుగు ఆమెది. పలు తెలుగు చిత్రాలు కూడా నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇక సమీర్ మనకి తెలిసిందే కదండి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సీరియల్స్ లో సమీర్ ఎంతో ఫేమస్. ఇక వీక్షకులకు మంచి పరిచయం చేశాడు మన ఎన్టీఆర్ సమీర్ ను. తెలుగు సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫేమస్. బిగ్ బాస్ షోలో పాల్గొనడం ద్వారా టెలివిజన్, టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఐటమ్ బాంబ్ ముమైత్ ఖాన్ ఎంట్రీ ఇచ్చింది. డార్జిలింగ్ డ్రెస్ లో ఒక ఐటమ్ సాంగ్ తో పాటు. మున్నాబాయ్ ఎంబీబీఎస్ చిత్రంలో మెరిసిన ముమైత్ పోకిరి చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఇటీవల హైదరాబాద్ లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో కూడా ఆమె పేరు ఈ మధ్య కాలంలో తెగ వింటూ ఉన్నాం. బిగ్ బాస్ హౌస్ లో గ్లామర్ కి కూడా కాస్త టచ్ ఇవ్వాలి కదా. మరి బాయ్స్ లో ప్రిన్స్ హ్యాండ్సమ్ బాయ్ వచ్చేశాడు. తేజ దర్శకత్వంలో వచ్చిన నీకు నాకు డాష్ డాష్ సినిమా ప్రిన్స్ కు తొలి చిత్రం. ఆ తర్వాత బస్ స్టాప్, రొమాన్స్, బన్నీ అండ్ చెర్రీ చిత్రాలు నటించాడు. నేను శైలజ ఆయన నటించిన చివరి చిత్రం. బిగ్ బాస్ లో ఆయన ఎంట్రీ ప్రేక్షకులకు ఒక సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. ఇక గాయని మధుప్రియ అన్నయ్య అంటూ ఎన్టీఆర్ ని సంబోధించేసరికి ఎన్టీఆర్ ఎంత ఆనందంగా తనని దగ్గర తీసుకొని అమ్మా, చమ్మా, చెల్లమ్మ, ఆడపిల్ల అంటూ ఎన్టీఆర్ స్వయంగా ఆడపిల్ల పాట పాడి మధుప్రియని దగ్గర తీసుకొని అమ్మా నువ్వు ఎంత చక్కగా పాడతావు, ఒక్కసారి నా కోసం ఆ సెంటెన్స్ పాడవా అని తనకు నచ్చిన ఒక చిన్న సెంటెన్స్ ని పాడించుకున్నాడు ఎన్టీఆర్. ఇక మధుప్రియ ఎంత ఎమోషనల్ అయిపోయిందంటే చక్కగా ఆనంద బాష్పాలు కారుస్తూ థ్యాంక్స్ అన్నయ్య, నేను ఇక్కడ రావడం నాకు చాలా సంతోషం, ఐఎమ్ వెరీ లక్కీ, గ్లాడ్ అంటూ సంబరపడిపోయి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇక టెలివిజన్ తెరపై బర్నింగ్ స్టార్ హృదయ కాలేయం సినిమా రిలీజ్ కు బర్నింగ్ స్టార్ బిరుదుతో సంపూర్ణేష్ బాబు ట్రైలర్ తో సంచలనం రేపాడు. ఆయన నటించిన హృదయ కాలేయం టాలీవుడ్ లో మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత పలు చిత్రాలు నటించినా అంతగా విజయాలు లభించలేదు. సన్నీ లియోన్ తో ఆయన కలిసి నటించడం విశేషం. సంపూ నటించిన వైరస్ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జ్యోతి జ్యోతి తెలిసిందే కదండి. అప్పుడప్పుడు సినిమాల్లో తళుక్కుమని మెరిసి ఇప్పుడు కాస్త సైడ్ అయింది. టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జ్యోతి ఆ తర్వాత ఐటెం పాత్రలతో సరిపుచ్చుకున్నారు. ఇక జ్యోతి ఏం హంగామా చేస్తారో మనమే చూడాలి. ఇక సింగర్ కల్పన రాకతో క్లాసీ ఫ్లేవర్ వచ్చేసింది బిగ్ బాస్ హౌస్ కి. దక్షిణాది సినీ పరిశ్రమలో అద్భుతమైన సింగర్లతో కల్పన, రాఘవేందర్ ఒకరు. బ్రెత్లెస్ పాట పాడిన ఘనత ఆమెకు ఉంది. తమిళ, తెలుగు, ఇతర భాషల్లో పాడిన గాయనిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈవిడ ఏం హంగామా చేస్తుందో చూడాలి. ఇక కత్తి మహేష్ మరో సర్ప్రైజ్. నటుడిగా, దర్శకుడిగా, సినీ విమర్శకుడిగా కత్తి మహేష్ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం ఉంది. హృదయ కాలేయం తదితర చిత్రాల్లో నటించిన కత్తి మహేష్ పెసరట్టు అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక సినిమా వాళ్ళేనా అంటే కాదు కాదు, ఇక బిగ్ బాస్ లో కత్తి కార్తీక కూడా మరింత చేరువుగా మన ముందుకొచ్చేసింది. యాంకర్ గా కత్తి కార్తీక టెలివిజన్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదనుకుంటా. V6 అనే టెలివిజన్ ఛానల్లో ఆమె నిర్వహించిన టాక్ షో బాగా ఆకట్టుకునేది. తెలంగాణ యాస, ముఖ్యంగా హైదరాబాదీ ఫ్లేవర్ ఉండే లాంగ్వేజ్ మాట్లాడడం ఆమె ప్రత్యేకత. గత కొద్ది కాలంగా టీవీ ప్రేక్షకులకు దూరమైన కత్తి కార్తీక తాజాగా బిగ్ బాస్ తో లైమ్ లైట్ లోకి వచ్చేసింది. ఇక శివబాలాజీ చాలా చక్కగా, అందంగా బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ తో ఉన్న శివబాలాజీ కూడా బిగ్ హౌస్ లో సంచలనం రేపబోతున్నారు.
అండ్ హరితేజ మరింత ఆశ్చర్యం. హరితేజ బిగ్ బాస్ హౌస్ లోనా? ఎస్, సర్ప్రైజ్ గా ఎంట్రీ ఇచ్చిన సెలబ్రిటీలో ఈమె ఒకరు. ఆమె రాకను ఎవరు ఊహించలేదు. అయితే ఆమె సింగర్ గా, మంచి డాన్సర్ గా అందరినీ అలరించారు. ఇక ఆదర్శ్ తో బిగ్ బాస్ కు అదనపు ఆకర్షణ వచ్చింది. టాలీవుడ్ లో విలన్ పాత్రలను పోషించడం ద్వారా ఆదర్శ్ బాలకృష్ణ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. టీనేజ్ లో రాష్ట్ర స్థాయి క్రికెటర్, క్రికెట్ కథాంశంగా దర్శకుడు నగేష్ కుకును రూపొందించిన ఇక్బాల్ చిత్రంలో కమల్ అనే పాత్ర తొలిసారి నటించాడు ఈ ఆదర్శ్. సో ఆదర్శ్ ఏం చేయబోతున్నాడో చూద్దాం. ఇక ధన్ రాజ్ తో బిగ్ బాస్ హౌస్ ఫుల్ అయిపోయింది. టాలీవుడ్ ప్రేక్షకులకు కమిడియన్ ధన్ రాజ్ పరిచయం పెద్దగా అక్కర్లేదు. సుకుమార్ తీసిన జగడం చిత్రం ద్వారా టాలీవుడ్ లో గుర్తింపు పొందాడు. ప్రముఖ టీవీ ఛానల్స్ లో వచ్చే జబర్దస్త్ కార్యక్రమంలో నటించడం ద్వారా ప్రేక్షకులకు ఇంకా దగ్గరయ్యాడు ఈ ధన్ రాజ్. సో వీరంది లిస్ట్. మరి ఎవ్రీ డే మనం బిగ్ బాస్ లో వీరి సందడిని, వీరి గోలని, వీరి చేసే పలు కార్యక్రమాల్ని మనం చూడొచ్చు. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood Latest News.